మోడీ గారి 11 ఏళ్ల పాలనకు సంబంధించి ఎట్లా విశ్లేషిస్తారు? మోదీ 11 సంవత్సరాల పాలనని వాస్తవంగా ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వపు పనితీరుగా మాత్రమే చూడకూడదు. దీనిని చూడవలసిన కొలమానము నా దృష్టిలో వేరే రకంగా ఉంది. దేశ రాజకీయాల్లో ఒక రకంగా సంవాదపు వేదిక మారింది. ఇంగ్లీష్లో దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. ఒకసారిగా ఇన్నాళ్లుగా ఏ ఏ ప్రాతిపదికలపైన చర్చ జరిగిందో అవి పూర్తిగా మారిపోయినాయి 2014 నుంచి. అది అయితే దీని పునాదులు పడ్డది 1999 నుంచి. 1999లో మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ఈ రకరకాల సోషలిస్టు, కమ్యూనిస్టు, మిగతా కాంగ్రెస్ యొక్క ముక్కలు చెక్కలతో కలిసిన ప్రభుత్వం కాకుండా పూర్తి భిన్నమైన ఆలోచనలకు చెందిన పార్టీ వచ్చి దేశ రాజకీయాలని ఖచ్చితంగా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 1952 మొదటి ఎలక్షన్స్ నుంచి బహుశా 1984 వరకు చెప్పుకోవచ్చును. ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పరిపాలన సాగింది. మధ్యలో 77లో జనతా పార్టీ వచ్చింది. 67లో అనేక రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రధాన స్రవంతి. కాంగ్రెస్ చెప్పినదే చర్చా విషయము. కాంగ్రెస్ ఎజెండా సెట్ చేసి ఆ తరువాత కాలము 84 తరువాత నుంచి అంటే 89 నుంచి మొదలుపెట్టి మనము చూసుకుంటే 1999 వరకు కూడాను, 99 తరువాత కూడా దాదాపు 2014 వరకు ఉన్నటువంటిది సంకీర్ణ రాజకీయాలు. వివిధ పార్టీలు కలిసి కూటములు ఏర్పాటు చేయడం కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో పర్యవసానంగా సంకీర్ణ రాజకీయాల డామినేషన్ వచ్చింది. ఎజెండాని ఎవరు సెట్ చేయలేని పరిస్థితి వచ్చింది. మూడవది 2014 నుంచి. 2014 నుంచి జాతీయవాదాన్ని నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీలు, హిందుత్వ ఆధారంగా రాజకీయం చేసేటటువంటి పార్టీ, దాని మిత్రపక్షాలు కలిపి ఎజెండాను సెట్ చేసినాయి. ఆ రకంగా చూస్తే 2014కి ముందు వరకు ఉన్నటువంటి రాజకీయాలకి మౌలికంగా ఎజెండా కాంగ్రెస్ సెట్ చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు, లెఫ్ట్ ఇవన్నీ కలిసి చేసినాయి. 2014 నుంచి పారాడైమ్ షిఫ్ట్ జరిగింది. వేదిక మారింది, చర్చా అంశము మారింది. ఇది మోదీ ప్రభుత్వము సాధించినటువంటి అతి గొప్ప విజయం. ఎందుకంటే 2014, 2019, 2024 3 ఎన్నికల్లో కూడాను వరుసగా ప్రభుత్వం విజయం సాధించింది. మూడవసారి మెజారిటీ తగ్గింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని చాలా సునాయాసంగా ఏర్పాటు చేయగలిగారు. ఆ ప్రభుత్వానికి ఏమి ఢోకా కూడా కనిపించటం లేదు. సో ఆ రకంగా ఎజెండాని, బ్రాడర్ ఎజెండా ఏదైతే ఉందో దానిని బీజేపీ ప్రభుత్వం చేయగలుగుతుంది. ఇది మౌలికంగా మోదీ తీసుకొచ్చిన, మోదీ అని ఒక ప్రతినిధి వాస్తవానికి బీజేపీ ఆలోచన విధానం తీసుకొచ్చినటువంటి అతిపెద్ద మార్పు. నేను ఆ రకంగా చూస్తాను. సరే, మోదీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఆలోచన దృక్పథం ఎలా మారింది, అవి కూడా ఉన్నాయి. కానీ మోదీ కావచ్చును, బీజేపీ ఆలోచన, మోదీది ఆలోచన విధానం సొంత ఆలోచన విధానం కాదు, బీజేపీ ఆలోచన విధానం. బీజేపీ ఏది చెప్తూ వచ్చిందో అది నేషన్ యొక్క సెంటర్ స్టేజ్కి, ముఖ్య వేదిక మీదకి, వేదిక యొక్క మధ్య భాగానికి బీజేపీ ఆలోచన విధానాన్ని 2014 నుంచి తీసుకుని రావడం జరిగింది. అది బహుశా ఈ దేశంలోని అతిపెద్ద మార్పు అని నా అభిప్రాయం. సుధాకర్ గారు, అంటే ప్రధానంగా ఒక అంశం బాగా మాట్లాడతారు చాలామంది. అంటే మీరు అన్నట్టుగానే బీజేపీ నడిపింది అని చెప్తారు, కానీ ఇప్పుడు మోడీ అబోధ బీజేపీ అనే వాదన కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? వాస్తవానికి ఈ ఆలోచన చర్చ అయితే జరుగుతూ ఉంటుంది, కానీ మోదీ బీజేపీ వేర్వేరని నేను అనుకో. ఎందుకంటే 2002 అల్లర్ల తరువాత బీజేపీ పూర్తిగా మోదీ వెనుక నిలబడి ఉండకపోతే, మోదీ అనే వ్యక్తి లేడు. మోదీ రాజకీయాలు 2002 గుజరాత్ సంఘటనల తరువాత రాజకీయంగా సమాప్తం కావాల్సింది. గోవాలో జరిగిన సమావేశంలో పార్టీ ఆయన్ని బ్యాక్ చేసింది. అదేవిధంగా 2014 ఎన్నికలకు ముందు 2012 అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్లో నేను కవర్ చేశాను విలేకరిగా. 2012లో మోదీ ప్రధానమంత్రి అన్నటువంటి టాక్ లేదు. 2013 మధ్య భాగం నుంచి మోదీ లీడర్ అయ్యారు. మోదీ వల్ల మాత్రమే కాలేదు, బీజేపీ ఆయనను యాక్సెప్ట్ చేసింది కాబట్టి మోదీ బీజేపీ వేర్వేరు అని విశ్లేషణలు చేస్తారు, కానీ ఈ రెండు వేర్వేరు ఎక్కడ ఆలోచించారు. మోదీ సొంత ఎజెండా ఏమన్నా పాటిస్తున్నారా ఎక్కడైనా? బీజేపీ ఎజెండాని ఆర్టికల్ 370 తొలగింపు, రామ మందిర నిర్మాణము, యూనిఫామ్ సివిల్ కోడ్ బీజేపీ కోర్ ఎజెండా. బీజేపీ ఈ రోజు నుంచి కాదు, 1952లో జనసంఘం ఉన్నప్పటి నుంచి చెప్తున్నటువంటి మాట. అదే మోదీ చేశారు. దేశమంతా ఒకే రకమైన పన్ను విధానం ఉండాలి, ఇది జనసంఘ ఆలోచన విధానం, బీజేపీ ఆలోచన విధానం కాదు, జనసంఘ ఆలోచన విధానం. అదేవిధంగా స్వదేశీ, ఆత్మనిర్భర్ ఈ ఆలోచనలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాయి, బీజేపీ స్వీకరించింది, వాటిని పాటించింది. స్వదేశీ ఆత్మనిర్భర్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్, ఇది బీజేపీ మొట్టమొదటి నుంచి చెబుతూ వచ్చింది ఈ దేశంలో.
మోదీ అదే చేస్తున్నారు. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి 1977లో ఈ దేశపు విదేశ వ్యవహారాల మంత్రి అయ్యారు. జనసంఘ నుంచి వెళ్ళిన తరువాత ఆయన ముస్లిం దేశాలతో ఆయన మైత్రి చేసిన విధానం ఏదైతే ఉందో ఈరోజు మోదీ అదే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి మోదీ బీజేపీ వేర్వేరు, ఒకరికి పార్టీ కన్నా ఒకరు ఎక్కువ, లేకపోతే ఆయన వల్ల ప్రభుత్వం వచ్చింది, లేకపోతే పార్టీ వల్ల ఆయన ఉన్నారు, ఇదంతా కాదు. రెండు ఏకాకారం అని నా వ్యక్తిగతంగా నేను ఈ ఆలోచన విధానానికి చాలా దగ్గరగా ఉన్నాను, ఈ ఆలోచన విధానంతో ట్రావెల్ చేస్తున్నాను. కాబట్టి నాకు అనిపించేది ఈ రెండు వేర్వేరు కావు. అర్థం చేసుకునే వాళ్ళు వేరువేరుగా అర్థం చేసుకుంటారు. కృష్ణుడు వేరు, పాండవులు వేరు అని మనం చెప్పుకోవడం ఎలా ఉంటుందో బీజేపీ మోదీ వేరువేరు అని ఆలోచించడం కూడా అలాగే ఉంటుందని నా అభిప్రాయం అండి.